నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ. న్యూ ఇయర్ లో భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా నిలుస్తుందని ఆశాభావం. భారీ సంస్థలు రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్నాయన్న మంత్రి పార్థసారథి. కాకినాడ వైఎస్ఆర్ జిల్లాలో కొత్త సంస్థలు నెలకొల్పుతాయని వెల్లడి. విజయనగరం జిల్లా గంట్యాడలో జల క్రీడలను ప్రారంభించిన మంత్రి. పర్యాటకానికి తొలి అడుగు పడిందన్న కొండపల్లి శ్రీనివాస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజధానిలోని అశోక్ విహార్ లో జేజే క్లస్టర్ల నివాసితుల కోసం కొత్తగా నిర్మించిన దాదాపు 1700 ఫ్లాట్లను ఆయన ప్రారంభించి లబ్ధిదారులతో కొద్దిసేపు సంభాషించారు. కొత్తగా కేటాయించిన ఫ్లాట్లను పరిశీలించారు. ఢిల్లీ యూనివర్సిటీలో దాదాపు 600 కోట్ల రూపాయలు విలువైన 3 కొత్త ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. కాగా రోషన్పురాలో వీర్ సావర్కర్ కళాశాలకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ 2025 ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసే సంవత్సరంగా నిలుస్తుందని, దేశం రాజకీయ ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ ఏడాది భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పాదక కేంద్రాల్లో ఒకటిగా మార్చే సంవత్సరం అవుతుందని ఆయన వెల్లడించారు. కొత్త సంవత్సరం దేశానికి అనేక అవకాశాలను తెస్తుందని, 2025లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే ప్రయాణం ఊపందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అభివృద్ధి పనులతో పాటు రాష్ట్రంలో నూతన సంస్థలను నెలకొల్పడం, ఆ దిశగా వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడం మొదలైన అంశాలకి ఆమోదం లభించినట్టు మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా 191 పోస్టులు ఏర్పడతాయన్నారు. దీనికి 7,84 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7:1 నిష్పత్తిలో భరిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి 19 పోస్టులు మంజూరు చేశామన్నారు. 1 మిలియన్ మెట్రిక్ టన్ సామర్థ్యంతో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సంస్థను నెలకొల్పేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ, ఇంధన స్టోరేజ్ ఎనర్జీలు 3 కలిపిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టును క్లీన్ రెవెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనుందని చెప్పారు. కాకినాడలో 2 గిగావాట్ ఎలక్ట్రలైజర్ తయారీ కేంద్రం టాటా సంస్థ నెలకొల్పనుందని మంత్రి తెలియజేశారు. ఈ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు మరి డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44 లక్షల్లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44 లక్షలు చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయనగరం జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి దిశగా తొలి అడుగు పడిందని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గండ్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో సాహస జలక్రీడలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఎన్ఆర్ఐ సంస్థ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని అన్నారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా రిజర్వాయర్లో తొలి దశలో వాటర్ టాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జల క్రీడలను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. సుమారు 5 కోట్ల వ్యయంతో ఈ సంస్థ ఇక్కడ బోటింగ్ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తాటిపూడి ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైన రోజు. తాటిపూడి ప్రాజెక్ట్కి శ్రీ గురిపాటి బుచ్చప్పారావు గారి పేరు మీద నామకరణం చేయడం మీద నిన్న రాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా తాటిపూడి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంత అంతా కాదు. గవర్నమెంట్లో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించడమే కాదు, గవర్నమెంట్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ షార్టేజ్ వస్తే దాన్ని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఫండ్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫండ్స్ రేజ్ చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకురావడం. అంతేకాకుండా ఇక్కడ తాటిపూడి జలాశయంలో వాటర్ స్పోర్ట్స్ ఏవైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి, అలాగే వాటికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వేగవంతం చేసి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. 3 ఫేజెస్లో ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్కీ అండ్ బోట్స్ 2 టైప్స్ ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడతామని చెప్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడితో వచ్చిన సింపుల్ గ్రూప్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే బోట్స్ పెట్టడమే కాదు, బోట్స్కి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ లైఫ్ జాకెట్స్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ కూడా ఒక మంచి శకనంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఒక మంచి కాంబినేషన్ తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందో అది ఇక్కడ తాటిపూడిలో ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది వైజాగ్ నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి మనం అరకు వైపు వెళ్తున్నారు. ఇది ఒక బ్రేక్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా తాటిపూడి జలాశయంకి వచ్చి బోటింగ్ని ఆహ్లాదించి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఆహ్లాదించి అరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో అది ఒక విజిటింగ్ పాయింట్ కింద అవుతుందని ఖచ్చితంగా భావిస్తూ మరి ఈరోజు ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అదితి గజత్ గారు, అలాగే పాలవలసి ఎస్ఎస్సీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియదు. చంద్రగిరి మండలం నారావరిపల్లిలో జాబ్ మేళాను ఎమ్మెల్యే పులివర్తి నాని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాబ్ మేళాలో బీటెక్, ఎంబీఏ చదివిన అభ్యర్థులకు 1200 వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ 18 నుండి 35 ఏళ్ల వయసు వరకు అభ్యర్థులు పాల్గొనవచ్చని, 22,000 రూపాయల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు. 2 సాఫ్ట్వేర్ సంస్థలు, 18 ఇండస్ట్రీలు పాల్గొంటున్నట్టు చెప్పారు. యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ఫుడ్, సోలార్, అగ్రికల్చర్ రంగాలలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నాని ఈ సందర్భంగా తెలియజేశారు. 100% ఇక్కడ ఐటీ రంగం తెస్తాం. ఆల్రెడీ చంద్రగిరి నియోజకవర్గం చుట్టుపక్కల మనకి కాలేజెస్ ఇవి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మన చంద్రగిరి నియోజకవర్గం ఉన్నటువంటి కాలేజీల ద్వారా సుమారు 3 నుంచి 4 వేల విద్యార్థులు బయట వస్తున్నాం.
వాళ్ళ ఉద్యోగాలు కావాలన్నప్పుడు బయట వెళ్తున్నాం, మనం బయట రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ 40,000 50,000 ఇచ్చినా కూడా మన ఖర్చులన్నీ పోవాలి, ఇంటి పంపిణీ అంటే కష్టపడే పరిస్థితి. అది ఉద్దేశించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన దృష్టిలో పెట్టుకుని కూడా పెద్ద ఆయన గారు కూడా ఇక్కడే ఐటీ సంబంధించినటువంటి ఒక పెట్టాలని కూడా యోచనలో ఉన్నారు. దానిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. అది కూడా 1 or 2 minutes లో మన చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఒక ఐటీ పార్క్ వస్తుందని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా ఇక్కడ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మనకి ఎర్రావారిపల్లి, చిన్నగుట్టిగలు కానీ, ఆర్సీపురం మండలం కానీ, పాకాల మండలం కానీ, రూరల్ మండలం కానీ అన్ని చోట్ల ఉన్న ల్యాండ్స్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కొన్ని చేస్తాము. ఈ రోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కొందరు నేనే సొంతగా కాళ్ళపై నిలబడి ఉద్యోగాలు లేకపోయినా వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా దానికి సంబంధించింది కూడా ఫుడ్ టెక్నాలజీ సంబంధించింది కానీ, సోలార్కి సంబంధించింది కానీ, మన ఈ అగ్రికి సంబంధించింది కానీ కొన్ని పథకాలు ఉంది. వాటన్నిటిని కూడా ఒక 1 month తర్వాత డీటెయిల్గా మా ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏ విధంగా చేస్తే మనకి ఎంత వస్తుంది, దేనికి ఎంత వస్తుంది అనేది కూడా విపులంగా 1 month తెలియజేస్తాం. మన చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా బెనిఫిషియర్స్ అందరికి వచ్చే విధంగా కూడా నేను తీసుకుపోతానని చెప్పి సభను కూడా తెలియజేసుకుంటున్నాను. మంగళగిరిలోని CCLA కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది. ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు మాత్రమే సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని మంత్రి అధికారులకు హితవు పలికారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టరేట్ లో అధికారులతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో ఎంపీ సీఎం రమేష్ చర్చించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు సీఎం రమేష్ పలు సూచనలు చేశారు. మోడీ పర్యటనలో నక్కపల్లి, అచ్యుతాపురం గ్రామాల్లో పలు నూతన సంస్థలను ప్రారంభిస్తారని, అలాగే జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని సీఎం రమేష్ తెలిపారు. మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఈ 3 కాన్స్టిట్యూన్సీలు కూడా డెవలప్ చేసేదానికి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలనే దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సత్యనారాయణ గారు, నేను కానీ చాలామంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ కాన్స్టిట్యూన్సీని కూడా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు టెండర్లు జరిగి పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఒక 1 year లోపల, నెక్స్ట్ సీజన్ లోపల వాటర్ ఇక్కడికి అనకాపల్లి వరకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతుంది. టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ అయింది. ప్రాధాన్యత ఈరోజు భారతదేశంలో అనకాపల్లి పార్లమెంట్ మనం చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీకి రావడం ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, రేపు జరగబోయే మీటింగ్కు భారీ ఎత్తున అసలు కనీవిని ఎరగని రీతిలో ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు అనకాపల్లి ముఖ్యంగా ఇంకా కూడా ఇండస్ట్రియల్ డెవలప్ అయ్యేదానికి, ఇక్కడ ఒక ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కేంద్రీయ విద్యాభవన్ ఒకటి మనకు అనకాపల్లికి వచ్చింది. ఆ ఒకటే కాకుండా ఈ సంవత్సరంలో ఇంకో 2 కూడా శాంక్షన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి దానికి మాడుగుల, ఇంకొకటి మన ఎలమంచిలి ఎమ్మెల్యే గారు ఎలమంచిలో కాన్స్టిట్యూన్సీలో పెట్టాలి. అక్కడ ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కావాలంటున్నారు. తప్పకుండా దాన్ని కూడా చేసేసుకొని, మాడుగుల్లో కూడా ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అక్కడ మంచి యూనివర్సిటీ తీసుకొచ్చేదానికి కూడా మొన్న బండారు సత్యనారాయణ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మేము అందరినీ కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయాలను కూడా వివరించడం జరిగింది.
త్వరలో కూడా మాడుగుల్లో ఏదైతే ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అని మనం ఎలక్షన్లో ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగా ప్రజలు వారు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని భారీ మెజార్టీ ఇచ్చింది కాబట్టి మా అందరిపైన బాధ్యత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపేశాడో ఆ ఆంధ్రప్రదేశ్ను బాగుపరచడానికి అహర్నిశలు అటు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జగ్గంపేట సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాని పట్టుకున్నారని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఓ వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారని, అయితే డ్రైవర్ వాహనం నిలపకుండా పోలీసులను ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయిందని చెప్పారు. గాయపడ్డ కానిస్టేబుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే ఆ తర్వాత పోలీసులు ప్రాణాలకు తెగించి ఆ కారును బూరగపూడి వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. కారులో ఉన్న 68.6 కేజీల ఉందని చెప్పారు. 24 గంటల్లోపే నిందితుల్ని పట్టుకున్న జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆ పోలీస్మెన్ కిర్లంపూడి పోలీసులు డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు వచ్చి మనం టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్, పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి సివియర్ ఇంజరీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఈజ్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఈజ్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్, ఈ ఇద్దరు ఆ కార్లో నడుపుకొని వచ్చారు. ఆ 4 అరెస్ట్ చేసిన తర్వాత ఆ కార్ మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు 68 కేజీస్ గాంజా దొరికింది. సో వాళ్ళిద్దరు కన్ఫ్యూషన్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్ళారు రెక్కీ చేసుకుంటూ, అంటే పైలట్ చేసుకుంటూ. కార్లో ఇద్దరు ఉన్నారు. సో ఆ 4 మీద మనం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. తర్వాత గాంజా సీజ్ అయిపోయిన తర్వాత NDPS యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేసాము. సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోరాజు గారికి, మిగతా సిబ్బందికి నా అభినందనలు. తర్వాత 4 అక్యూజ్ని కూడా పట్టుకున్న దాంట్లో SDPO పెద్దాపురం గారు, జగ్గంపేట CI వైఆర్కే శ్రీనివాస్ గారు, తర్వాత క్రైమ్ CI ఎంకబాబు గారు, వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ. భూ సమస్యలపై ప్రజలు నిర్భయంగా రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వం తప్పక పరిష్కారం చూపిస్తుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మధారలోని సింధూరా ఫంక్షన్ హాల్లో ఉత్తర నియోజకవర్గం కూటమి వార్డు కార్పొరేటర్లు, అర్బన్ MRO రమేష్, ఆయన సిబ్బందితో కలిసి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపటమే రెవెన్యూ సదస్సు
సదస్సుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భూ సమస్యలపై ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేని శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న కార్యక్రమాలు రెవెన్యూ సదస్సులు ప్రతి చోట కూడా పెట్టాలి. ప్రజలకి ఏదైతే వాళ్ళు భూముల మీద ఇబ్బంది పడుతున్నారో అంతకుముందు 22A పెట్టడం వలన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు సీతమ్మదారిలో నార్త్ ఎక్స్టెన్షన్ లేఅవుట్లో ఎంఆర్ఓ గారు, తర్వాత టీడీపీ నాయకులు నజీర్ గారు, అట్లాగే ఉషా కిరణ్ గారు, ఇంకా మిగిలిన లోకల్ నాయకులు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం జరిగింది. కొంతమంది ఏదైతే సర్వే నెంబర్ 7లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగిందో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము అదేమో సర్వే నెంబర్ 275 ఏదైతే సింహాచల దేవస్థానం భూముల కింద ఉంది. సో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది, కోర్టులకు వెళ్ళారు, కోర్టులో కూడా వీరే గెలుచుకున్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఏదైనా బిల్డింగ్స్ కట్టుకునే దానికి కూడా అవకాశం లేదు అని చెప్పి వారు బాధపడటం జరిగింది. వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా సింహాచల దేవస్థానం భూముల్లో ఉన్న ఉద్దేశంతో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం లేదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మళ్ళీ రెవెన్యూ మంత్రిని అట్లాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వారికి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం. ముఖ్యంగా 22A ఏదైతే యుఎల్సి ల్యాండ్స్ ఉన్నాయో ఆ యుఎల్సి ల్యాండ్స్లో కూడా దాని మూలాన ఇబ్బంది పడుతున్నారు. కొత్త జీవో ఒకటి జీవో నెంబర్ 84 ప్రస్తుతం ఉన్న జీవో, దానికి తర్వాత ఇంకా జీవో ఏమీ రాలేదు. అది 2023లో వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక జీవో తీసుకుని వచ్చి ప్రజలకి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసుకునే దానికి సులభతరంగా ఉండేటట్టు ఆ జీవోని కూడా తొందరలో రిలీజ్ చేసేటానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎంఆర్ఓ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తదుపరి ఇచ్చే అధికారిక ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రెవెన్యూ సభలో 6/12/2024 నుంచి 8/1/2025 వరకు నిర్ణయించుకున్న దాని ప్రకారం మేము ఎక్కడ రెవెన్యూ సభలు పెడుతూనే ఉన్నామో ఇప్పటికే 5 రెవెన్యూ సభలు పెట్టడం జరిగింది సీతమ్మధార మండలంలో. ఇది ఆఖరి సభగా ఈ సింధూర ఫంక్షన్ హాల్లో కూటమి వాళ్ళ కార్పొరేటర్ల సహకారంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రెవెన్యూ సభలు ఎందుకంటే వాళ్ళకున్న భూతగాదాలు, భూముల్లో ఉన్న లోపాలు, వాళ్ళకి ఉన్న 22A ఒకటి, యుఎల్సి ఒకటి, మెయిన్ ఈ గ్యాప్ ఏరియా, వీటికి గ్యాప్ ఏరియాలో కొంతమంది సర్వే నెంబర్ లేవు. అలాగే ప్రభుత్వ భూమికి రెగ్యులైజేషన్ అని ఈ రకంగా వచ్చే అప్లికేషన్స్ అన్ని వాళ్ళు బాధలు వినడానికి ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మన కార్పొరేటర్స్, కన్సర్న్ కార్పొరేటర్స్, కూటమి గవర్నమెంట్ కార్పొరేటర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మనది వచ్చే గ్రామస్తులు వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి 100కు 100% కూడా దాన్ని క్లియర్ చేయడానికే మేము ఇస్తాము. ఈ వచ్చిన అప్లికేషన్స్ 33 రోజుల్లో క్లియర్ చేయడానికి మాకు నిర్దేశించబడినది. 33 రోజుల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి అక్కడ ఏమున్నది, వాళ్ళు ఏం బాధ ఉన్నది అని మేము తెలుసుకొని దాన్ని 33 రోజుల్లో వారికి మేము డిస్పోజ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ వార్డులో ఎక్కువగా 22A డెనోటిఫై చేసిందే ఉన్నది, రెగ్యులైజేషన్ ఎక్కువ ఉన్నది. ఇవి పరిష్కరించడానికే ఈ గ్రామ సభ జరుగుతున్నది. యూటీఎఫ్ గా పిలువబడే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1974లో కాకినాడలోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కారణంగా కాకినాడలోని పిఠాపురం మహారాజా ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోనే రిజిస్ట్రేషన్ చేయబడి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉండాలని, తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని, విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా, అలాగే అన్ని క్యాడర్ని అన్ని మేనేజ్మెంట్లని కలుపుతూ ఏర్పాటు చేసి పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నేటికి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభల్ని 17వ రాష్ట్ర మహాసభల్ని మరలా కాకినాడ పట్టణంలోనే పిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జనవరి 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించబోతా ఉన్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలకి ముఖ్య అతిథిగా, ప్రారంభకులుగా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతూ ఉన్నారు. వారితో పాటు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల మీద ఈ రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి కీలకమైన నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే రాజ్యాంగ విలువల్ని కాపాడుకోగలం, నైతిక విలువల్ని కాపాడుకోగలం అనేది యూటీఎఫ్ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. అందుకనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ఉపాధ్యాయులు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మొత్తం ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కలిగేటట్లు చేసేటువంటి ప్రయత్నాన్ని, ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర మహాసభలో నిర్ణయం చేసి తీసుకోబోతా ఉన్నాం. అలాగే ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి నైతిక విలువలు ఏదైతే లౌకికత్వం, సమానత్వ భావనలు ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల దగ్గరికి ప్రచారం చేసి ఆ సమానత్వ భావాన్ని అభివృద్ధి చేసేటువంటి వైపు ప్రయత్నం చేయబోతాను. అలాగే 12వ పిఆర్సీకి సంబంధించి ఇంతవరకు కమిషన్ వేయలేదు. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా కమిషన్ వేయలేదు కనుక వెంటనే కమిషన్ వేయాలని, ఐఆర్ని ప్రకటించాలని, బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయుల్ని ప్రక్కన పెట్టి బోధనకు మాత్రమే పరిమితం చేయాలనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలు 20,000 ఆర్థిక బకాయిలు ఉన్నాయి. ఆ 20,000 కోట్ల ఆర్థిక బకాయిల్ని కూడా ప్రభుత్వం తక్షణం చెల్లించాలనేటువంటి అంశాల మీద కూడా చర్చిస్తాం. ఈ 3 సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ చేసినటువంటి కృషిని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణని, ప్రభుత్వ విద్యారంగాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం కనుక వేలాదిగా ఉపాధ్యాయులు అలాగే విద్యారంగ శ్రేయోభిలాషులు తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.